1989లో చైనాలో ఒక పెద్ద గొడవ జరిగింది. దాన్ని చైనా గట్టిగా అణిచేసింది. 1989లో చైనాలో ఉన్న టైటానియం స్క్వేర్ అనే చోట వేల మంది స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు. వాళ్ళు గవర్నమెంట్ ని కొన్ని చేంజెస్ అడిగారు. మాకు మాట్లాడే ఫ్రీడమ్ కావాలి, ఇంకా గవర్నమెంట్ లో లంచాలు తగ్గాలి అని. కొన్ని వారాల పాటు వాళ్ళు చాలా శాంతిగా ప్రొటెస్ట్ చేశారు. ప్రపంచం అంతా ఇది చూస్తూ ఉంది. కానీ చైనా లీడర్స్ కి భయం వేసింది, ఎక్కడ మా పవర్ పోతుందో అని. అందుకే జూన్ లో వాళ్ళ ఆర్మీని లోపలికి పంపించారు. బీజింగ్ రోడ్ల మీదకి పెద్ద ట్యాంక్స్ వచ్చాయి. కాల్పులు మొదలయ్యాయి. ఎంతమంది చనిపోయారో కరెక్ట్ గా ఎవ్వరికీ తెలియదు. గవర్నమెంట్ ఎప్పుడూ ఆ నంబర్ బయట పెట్టలేదు. ఒక్క రాత్రిలో ఆ గొడవ ఆగిపోయింది. చైనా మళ్ళీ తన కంట్రోల్ తెచ్చుకుంది. ఆ తర్వాత చైనా డబ్బులు సంపాదించడం మీద ఫోకస్ పెట్టింది. కానీ మళ్ళీ ఎప్పుడు ఎవరైనా గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా మాట్లాడనివ్వలేదు. చైనాకి ఫ్రీడమ్ కన్నా కంట్రోలే ముఖ్యమని ఫిక్స్ అయ్యింది. ఆ రోజు నుండి వెనక్కి తిరిగి చూడలేదు చైనా.